గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పాడేరు వస్తున్నారు. అక్కడ 1 గంటకి బహిరంగ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో అందరూ పాల్గొనాలని, జన సైనికులందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో కానీ, వారు చెప్పిన మాటలు అమలు చేయడంలో కానీ, ప్రజలకు ఇచ్చిన అనేకమైన వాగ్దానాలని అమలుపరచడంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వాలు, ఆ విఫలమైన ప్రభుత్వాల్ని ప్రశ్నించడంలో విఫలమైన, ప్రతిపక్షంగా విఫలమైన వైసీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఒక ఉన్నతమైన లక్ష్యము, ఉన్నతమైన ఆశయము, సమాజ శ్రేయస్సు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి లక్ష్యంతో ఈ రోజున రాజకీయ పార్టీగా ప్రజల తాలూకా మన్ననలు పొందుతూ, వారు ఏ ప్రాంతాన్ని సందర్శించినా, ఎక్కడికి వెళ్ళినా కూడా విశేషమైనటువంటి ఆదరణ చూపిస్తున్నారు. అందులో భాగంగా రేపు బుధవారం నాడు పాడేరులో జరిగేటువంటి కార్యక్రమం కూడా ఇటువంటి ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో కానీ, ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్న సమస్యల పట్ల కానీ, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని దోచుకుపోవాలనే ఆలోచన చేస్తున్న ప్రభుత్వాల తీరును కానీ ఏ రాజకీయ పార్టీ కూడా స్పష్టంగా ప్రకటన చేయలేదు, ఒక్క పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ తప్పించి. ముఖ్యంగా బాక్సైట్ కానీ, లాటరైట్ కానీ, గ్రానైట్ కానీ, కాల్షైట్ కానీ, అనేకమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, అక్కడ ఉన్నటువంటి వెనుకబాటుతనాన్ని పట్ల చివరికి అమెరికా లాంటి దేశానికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకు లాంటి, పాడేరు లాంటి ప్రాంతాల్లో వెనుకబాటుతనం ఉంది, ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు అనేకమైన మౌలిక సదుపాయాల కోసం ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు అనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేది అటువంటి ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తిగా నేనైతే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. మేము కూడా ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు కూడా అనేకమైన కార్యక్రమాలు చేసిన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు అటువంటి సమస్యల పట్ల స్పందించి అక్కడ ఉన్న ప్రజల పట్ల సానుకూలంగా మరి వారు ఆలోచన చేయడం అనేది ఒక గొప్ప విషయం. ముఖ్యంగా బాక్సైట్కి సంబంధించినంత వరకు జనసేన పార్టీ ఒక స్పష్టమైన వైఖరితో స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది. ఇక్కడున్న ఈ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపద ఏ ఒక్కరూ కూడా దోచుకుపోవడానికి, తీసుకుపోవడానికి వీల్లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే వంతాడ లాంటి ప్రాంతంలో అక్రమంగా లాటరైట్ తవ్వుతున్నారు, అది అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రభుత్వాలు కానీ, వాటిని తవ్వుకుపోయేటువంటి యాజమాన్యాలు కానీ అడ్డంకులు పెట్టి ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. వాటన్నిటిని అధిగమించి అక్కడికి వెళ్ళారు. అక్కడ పోలవరం నిర్వాసితులు కానీ, లేకపోతే ఉద్దానం ప్రాంతాల్లో ఉన్న కిడ్నీ బాధితులు కానీ, ఈ ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజానీకం కానీ ఎక్కడికక్కడ కూడా వారు స్పందించి అనేకమైన ప్రజా సమస్యల మీద స్పందించి వారు తీసుకునేటటువంటి చర్యల వల్ల, వారు చేసే ప్రకటనల వల్ల ప్రభుత్వాన్ని కదిలించి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేసేటువంటి ఒక గొప్ప ప్రయత్నం పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మోటార్ సైకిల్ ర్యాలీలు కానీ, వాళ్ళ జనసేన పార్టీ కార్యక్రమాలు కానీ చోడవరంలో చేసిన తీరు బాగా జరిగిందండి, గొప్పగా జరిగిందండి. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ చేసినా కూడా బాగా జరుగుతూ ఉన్నాయి. ఇటీవల కాలంలో మన జిల్లాలో కూడా బాగా విస్తృతంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా బలంగా, ఉత్సాహంగా కార్యకర్తలు కానీ, జన సైనికులు కానీ పాల్గొంటున్నారు. తప్పకుండా మేము అందరూ ఏదో ప్రత్యామ్నాయ శక్తి అంటున్నారు కానీ మేము ఒక కీలకమైనటువంటి శక్తిగా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయంగా నిలబడుతుందనేది మాత్రం స్పష్టం. ఈరోజు చోడవరంలో జనసేన పార్టీ కార్యాలయం సోదరులు పివిఎస్ఎన్ రాజు గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం శుభ పరిణామం.
తప్పకుండా ఇక్కడి నుంచి జనసేన కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా, ప్రజా సమస్యలకి అందుబాటులో ఉండే విధంగా, ప్రజలకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఇక్కడ జవాబుదారీతనంగా పనిచేసే విధంగా ఈ కార్యాలయం పనిచేస్తుంది. ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర చాలా సీనియర్ కార్యకర్త నాయకులైన అనేక సంవత్సరాలుగా మెగా కుటుంబంతో అనుబంధంగా ఉండి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసి, అలాగే చాలా కాలంగా ప్రజారాజ్యం పార్టీలో కూడా కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేసినటువంటి వ్యక్తి పెద్దలు శివశంకర్ గారు మా జనసేన పార్టీ అనుబంధంగా ఉండే ఒక సోషల్ జస్టిస్ రాష్ట్ర కన్వీనర్గా ఉన్నటువంటి శివశంకర్ గారు, అలాగే మాకు యలమంచిలి నుంచి చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నటువంటి సోదరులు సుందరపు విజయ్ కుమార్ గారు, అలాగే మరి పివిఎస్ రాజు గారు మీ అందరికీ పరిచయం ఉన్నటువంటి వారు, అలాగే దివాకర్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినటువంటి వారు, ఇటీవలనే కాంగ్రెస్ పార్టీ నుండి వీడి జనసేన పార్టీలో చేరినటువంటి గాజువాకు చెందినటువంటి యువేంద్ర గారు, ఇతరమైనటువంటి ముఖ్యులు నాని గారు కానీ ఇతర ముఖ్యులు చాలామంది, నానాజీ గారు, అనేక మంది ముఖ్యులు చాలా ఉత్సాహంగా పనిచేసేటువంటి వారు ఉన్నారు, స్వచ్ఛందంగా పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడున్న పెద్దలందరికీ మీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి వారికి, ఇతర జన సైనికులకి రేపటి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమం పాడేరులో జరిగేటువంటి కార్యక్రమం 23వ తారీఖు నాడు జరిగే బహిరంగ సభ విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి పాల్గొని అది విజయవంతం చేసే విధంగా మీరందరూ కూడా సహకరించమని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. వాటర్ బాటిల్ ఇంకా అలసిపోలేదు, మొదలు పెడుతున్నాను. 25 సంవత్సరాల భవిష్యత్తు కోసం నేను పనిచేస్తున్నాను. అధికారం కోసం, అధికారం వస్తే తప్పకుండా ఆ మాట చెప్పినటువంటి నాయకుడు తప్పకుండా మంచి చేయడానికి దోహదపడుతుంది. వారి ఆలోచనలకి మనం ఊతమిచ్చే విధంగా, వారి ఆలోచనల్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ మనం అనేకమైన విషయాలు చూసాం. మరీ ముఖ్యంగా విశాఖపట్నం లాంటి ఒక సామరస్యం కలిగి శాంతియుతమైనటువంటి ప్రాంతాల్లో శాంతి భద్రతలు కరువవడం కానీ, భూ కబ్జాలు కానీ, రాజకీయపరమైన వేధింపులు కానీ అనేకమైన అంశాలు చూసాం. అటువంటి వాటినన్నింటినీ కూడా మనం పారద్రోలాలని అంటే తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. ఆ రకమైనటువంటి ఒక మంచి ఉద్దేశంతో అందరూ కూడా ముఖ్యంగా యువత ఎక్కడికి వెళ్ళినా కూడా యువత తాలూకా సహాయ సహకారాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకు ప్రభావితం చేయగలిగినటువంటి ఒక శక్తి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. వారు నిజంగా త్యాగం చేసి వస్తున్నారు. ఇవాళ వారు చేసేటటువంటి ఆ ఫీల్డ్లో ఉండి దాన్ని కూడా విస్మరించి రాష్ట్రానికి అన్యాయం జరుగుతూ ఉంది, ప్రభుత్వాలు అన్యాయం చేస్తున్నాయి,